వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తూ కూడా ఇటీవల కాలంలో ఆయన కొంత తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు. అసలు వైఎస్ జగన్ ఫ్యామిలీ బ్రిటిష్ కాలం నుంచి కూడా కాంట్రాక్ట్ చేసుకుంటూ జీవిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఈ హత్య రాజకీయాల వైపు చూసింది, అసలు ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు పేర్ల పార్థసారథి రెడ్డి అన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, అసలు వీళ్ళు బ్రిటిష్ కాలం నుంచి కూడా కాంట్రాక్టర్లు అంటారు, అయితే కాంట్రాక్ట్ పనులు చేసుకునేవాళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళ ప్రస్థానం హత్య రాజకీయాల వైపు? బ్రిటిష్ కాలం నుంచి కాంట్రాక్టర్లు కాదు. ఇక్కడ రామకృష్ణ హై స్కూల్లో వాచ్మెన్ రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి. ఒకసారి ఆ స్కూల్ హెడ్ మాస్టరు వెంకటరెడ్డి వర్క్ ఉంది చేస్తావా అంటే 250 రూపాయలు గోడ చేస్తానన్నాడు. అక్కడి నుంచి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటా వచ్చినారు. వాళ్ళ నేర ప్రవృత్తి రాయారెడ్డితో మొదలైంది. అది నుంచి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ వీళ్ళంతా కొనసాగించినారు వివిధ రూపాల్లో. 1960 ప్రాంతం నుంచి మొదలైంది. 1962లో ఎరికల ఉర్సైను చంపారు. 64లో ముస్లిమ్స్ది బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికను ఆక్యుపై చేశారు. రాజశేఖర రెడ్డి గారి ఓల్డ్ హాస్పిటల్ ఇప్పుడు పార్కుకి ఇచ్చింది అంతా ఆ బరియల్ గ్రౌండ్ స్థలమే. రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయ్యే వరకు ఆ కేసు నడిచింది ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్టులో. అప్పుడు ఆ కేసు కాంప్రమైజ్ అయ్యి అధికార బలం ఉపయోగించి ముస్లిమ్స్తో రాజీ అయ్యి ఆ కేసు విత్డ్రాయల్ చేసుకున్నట్టుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, నేనైతే ఎవరైతే నా తాతను హత్య చేశారో వాళ్ళను నేను ఇప్పటికి కూడా క్షమించి వదిలేశాం, మా తండ్రి గారు కూడా క్షమించి వదిలేశారు అంటున్నారు. అసలు రాజారెడ్డికి మీకు ఉన్నటువంటి వైర్యం ఏంటి? ఎందుకు రాజారెడ్డిని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులకు రాజకీయ విభేదాలే. కాంగ్రెస్లో కలిసి ఉన్నాం, వాళ్ళతో విభేదించి 1995లో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాం. 3 మండలాలు గెలిపించాం, 2 మండలాధ్యక్ష పదవులు, 3 జడ్పీటీసీలు. ఇంకా బాధ కలగదా? 1996లో వాళ్ళకు ముక్కులతో చెవులతో నీళ్లు దాపినాం. ఓటమి పరాజయం అంచు వరకు తీసుకొచ్చినాం. ఏందో ఆ రోజు ఆయన ఆదినారాయణ రెడ్డి విలను, రాజశేఖర రెడ్డిని గెలిపించిన విలను ఆయనే. 26 లక్షలు డబ్బు దొరకకుండా ఉంటే ఇతనికి చేతులు ఎత్తేస్తే అతను 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తెచ్చి జమలమడుగు ఏరియాలో ఖర్చు పెట్టి ఇతన్ని గెలిపించాడు. అందుకు ఆ రుణం తీర్చుకునేదానికే వివేకానంద రెడ్డి కేసులో ఆదినారాయణ రెడ్డి మా చిన్నాయన చంపినాడని ఇరికిచ్చాడు. సరిపోలే? అంటే మీకు ప్రధానంగా మీ తమ్ముడిని హత్య చేసిన తర్వాత మీకు సాక్ష్యం వచ్చింది ఎట్లా? అవును, నన్ను అటెంప్ట్ చేసినాక 96లో నన్ను అటెంప్ట్ చేశారు. ఇవన్నీ అవే దెబ్బలు. ఇట్లా ఎన్నిసార్లు, కొన్ని 100 సార్లు సర్టిప్పి బరేనిప్పి చూపించిన. ఇవన్నీ రాజశేఖర రెడ్డి కుటుంబము ప్రసాదించినటువంటి అమూల్య కానుకలే. ఒకటి మీరేమంటున్నారంటే, రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత కాలం నాకు బెయిల్ మంజూరు కాలేదండి. సో వాళ్ళేమో స్వేచ్ఛగా 1998లో మమ్మల్ని చంపుతాడని చెప్పి విపరీతంగా మమ్మల్ని వెంటాడుతుంటే, వేటగాడు జింక పిల్లను వేటాడుతున్నట్టు మా వర్గీయులు, మా వాళ్ళు అనుకోకుండా రాయారెడ్డిని చంపారు. ఆ రాయారెడ్డి కేసులో మాకు రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు లైఫ్ పోయారు. 6 సంవత్సరాలు పెరోలీలే. రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే టిఫిన్ కంపెనీకి నేను ఏజెంటు. కడప జిల్లా టిఫిన్ కంపెనీకి, గనులకు, వాళ్ళ ప్రాపర్టీస్కు బళ్ళారిలో ఏజెంటు. మా ఏజెన్సీని తొలగించినాడు. అప్పటికే మేము చాలా డబ్బు నష్టపోయినాం. దాంట్లో మా ఇండ్లన్నీ రాయరెడ్డి చచ్చిపోయినాడని చెప్పి మా ఇండ్లు పులివెందులన్నీ కూల్చేశాడు. మా ఆస్తులని మాకు పెరోలు లేకుండా చేశాడు. మాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడు. ఏమన్నంటే మా నాయన చెప్పేవాడని అసెంబ్లీలో పదే చెప్పేది. వాళ్ళ నాయన ఏదో మహాత్మా గాంధీ అయినట్టు, మేము గాడ్సే అయినట్టు, ఆయన ఏదో హరిశ్చంద్రుల కుటుంబానికి చెందినోడు అయినట్టు, మేమేదో కిరాయి అంతకులమైనట్టు ఆయనైతే ఎవరైనా వాళ్ళైతే ఎవరినైనా చంపొచ్చు, చిన్నాయన చంపొచ్చు, నచ్చకపోతే నన్ను చంపొచ్చు, నువ్వు ఏదైనా ఉంటే నీ మాదిరి ఇట్లా ఇచ్చంటే విలేకరు నారాయణ ఉన్నాడు.
విలేకరి నారాయణని వాళ్ళ భార్య మానంగా పప్పు అన్నం తినయ్యా ఏం పోతావాలంటే నాలిక చెడింది, గుడ్లు తీసుకొని వచ్చాలి, ఒక 2 ఆమ్లెట్ వేసి తింటాలని గుడ్లకు పోతే చినుకులు పడతానే కోడిని కోసినట్టు కోసినారు విలేకరి నారాయణ. సో వీళ్ళ హత్య రాజకీయాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎంతమంది ఈ విధంగా 1960 నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా జగన్ మాదిరి వాళ్ళ నాయన మాదిరి పాడిందే పాడరా పాచిమల్ల దాసిని అడిగింది ఎన్నిసార్లు చెప్పేది నేను. ఎవరిని హత్య చేశారు? ఆ తర్వాత అవు ఎరికెల ఊసన్నని చంపినారు ఫస్ట్ 1962 ప్రాంతంలో. చంపుకుంటూ వచ్చినారు అందరినీ, డబ్బు కోసం ఆస్తి కోసం. వెంకటనర సైను రాజకీయం కోసం నన్ను నరికినారు, నా తమ్ముని చంపినారు, పెద్దకూడాల కృష్ణారెడ్డిని చంపినారు, పార్నపల్లిలో ఖమ్మంలో ఇళ్ళన్నీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారని పగలగొట్టినారు, కన్నపాపల్లో రఘురామిరెడ్డిని చంపినారు, వెల్దన్లలో రాజగోపాల్ రెడ్డిని బూత్లో ఉంటే 1987లో ఏజెంట్గా ఉన్నాడని పొడిచి చంపినారు. ఇట్లాంటి ఎన్నో అసంఖ్యాకంగా 1-2 కాదు, చెంగల్రాయుడు మనుషులు 18 మందిని చంపినారు. వాళ్ళ తమ్ముడి సుబ్రహ్మణ్యాన్ని కూడా ఆడ శివాటిని దుబ్బుకోలేక వాళ్ళ నాయన్ని అవమానపరిచి దేవుడు పోని ఇల్లు నాశనం అని చెప్పి దాంట్లోకి దించినారు. ఆ క్రమంలోనే గుండ్లకుంట శివారెడ్డి దేవుడు వాళ్ళ ఫాదర్ను శంకరెడ్డిని చంపింది. వాళ్ళు మమ్మల్ని చంపుతాడు అనే దాంతోనే విధి లేక శివారెడ్డిని చంపాల్సింది వచ్చింది. వాళ్ళ మీద వాళ్ళకు అడ్డం పెట్టాడు. వాళ్ళేం బాగుపరచాలని కాదు, రాజశేఖర రెడ్డితో కాని పని దేవుడులను దోచం. ఒకవేళ శివారెడ్డి చేతిలో చచ్చిపోతే పోతారు, ఒకవేళ చంపితే కేసుల్లో గురై వాళ్ళు పోతారు అని చెప్పి ఇట్లా 1 కాదు 2 కాదు వందలాది ప్రత్యక్షంగా పరోక్షంగా రికార్డుకి ఎక్కంటి ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు వీరి అంచనా ప్రకారం మీరు తీసినటువంటి, ఇప్పుడు ఇంతకుముందు తీశారు కదా, దాని ప్రకారం ఎత్తుకుంటే కదా రాజారెడ్డి పైన ఎన్ని కేసులు నమోదయ్యాయి? అయ్యా తోటలో ఎన్ని కలుపు మొక్కలు ఉన్నాయంటే ఎట్లా చెప్తాం? 100. ఆడ హైదరాబాద్లో మతకల్లాలు చెలరేగినప్పుడు 100 మందిని చంపినారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు రాజశేఖర రెడ్డి చెప్పినాడని ఈ రంగాన్ని చంపినాడు. చెంగల్రాయని కూడా సంపాలను చూస్తే చెవుకు బాంబు తగిలి చెవు ఇప్పుడు కూడా పనిచేసి బతికున్నాడు. ఇట్లా 1 కాదు 2 కాదు. మీరు ఒక మాట అన్నారు, మధ్యలో చెరువు సూర్యుని అడ్డం పెట్టుకొని మీ పైన కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేశారు, అదేవిధంగా పరిటాల రవిని కూడా హత్య చేశారు. అది సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది, కేసు కట్టింది, అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ రికార్డులన్నీ తీసుకోండి. జగనే నన్ను హత్య చేసినాడని పెద్ద పెద్ద కాలమ్స్, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా వాగిపోయింది గుడిలో గంట మోగినట్టు. అంటే వైఎస్ జగన్ ఫ్యామిలీ అంటే వైఎస్ రాజారెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కూడా నేను శాంతిని కోరుకుంటున్నాను, ఎక్కడే కానీ ఇట్లా హత్య రాజకీయాలు ప్రోత్సహించడం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అబద్ధము, మోసగాడు, కిరాయి అంతకుడు, వాళ్ళ నాయన శవాన్ని దగ్గర పెట్టుకొని నేను సీఎం కావాలని సంతకాలు సేకరించినటువంటి దుర్మార్గుడు భారతదేశ రాజకీయ చరిత్రలో జగన్ తప్ప ఎవడూ లేడు. ఇది ముస్లిమ్స్ రాజుగా ఉండేటప్పుడు మొగలాయి దర్బార్లో తండ్రిని చంపి రాజ్యానికి వచ్చిన వాళ్ళని చూసినాము, తండ్రిని లోపలేసి రాజ్యానికి వచ్చిన వాళ్ళని చూసినాం. కానీ స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి భారతదేశ చరిత్రలో నేనైతే చూడలే. మీరేమన్నా చూసినారేమో. అంటే ఆయన నేను శాంతి కాముకుని వీళ్ళందరినీ వదిలిపెట్టేశానంటారు కదా. మా నాయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా నాయన చంపిన దాంట్లో సునీత కేకలేసి చెప్తుంది కదా, పాపం ఆడబిడ్డ దేశము, ఢిల్లీ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు అన్నీ తిరిగి కడప సెషన్స్ కోర్టు ఎక్కిన గడప ఎక్కకుండా, దిగిన గడప దిక్కకుండా పోయి అందరికీ పౌర హక్కుల సంఘాల వాళ్ళకు, ప్రెస్ వాళ్ళకు, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, రిప్రజెంటేషన్, సిబిఐ, సిబిసిఐడి, పోలీసు అందరికీ కాగితాలు ఇచ్చానే ఉంది కదా. మీరు సజీవ సాక్ష్యం కదా, మీ కళ్ళతోనే చూసినారు. వివేకాన్ని చంపింది మేము కాదంటున్నారు కదా, దస్తగిరి చంపినాడు, దస్తగిరిని బయట పెట్టి చెప్తారు, అది టీడీపీ సపోర్ట్ చేస్తున్నారు, అంత కోట్ల రూపాయలు ఫీజు చెల్లించేటువంటి దస్తగిరే చెప్పినాడు కదా. వాళ్ళు చెప్పింటే నాకు కిరాయి ఇస్తామంటే చంపినాయా అని అడ్మిట్ చేసినాడు కదా. సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీ సపోర్ట్ చేస్తున్నారు. ఎవడు చేస్తున్నాడు, ఎవడు తిరిగిలే, వాళ్ళే ఫీజులు కడుతున్నారు అంటున్నాడు కదా జగన్. అవన్నీ ఒట్టిదే. మా పార్టీ కార్యకర్త కాదు, మా పార్టీకి దానికి సంబంధం లేదు. మా చంద్రబాబు నాయుడు అట్లాంటి అంటే దాంట్లో వ్యతిరేకం. అంటే ఇప్పుడు న్యాయవాది ఎవరైతే దస్తగిరి తరపున న్యాయవాది రుద్ర రావాలంటే గంటకు ₹1,00,000 తీసుకుంటాడు అనేది కొంత ప్రచారం. సో అలాంటి అంత శక్తి ఉందంటాడు. అతని ఫీజు ఇచ్చుకుంటాడు. ఇరుక్కున్నాక ఫీజు శక్తి ఉందో లేదో సచ్చాడు. ఆ బాయిలో పన్నాక ఈదక్క ఆ రాయో రప్ప పట్టుకుని, ఆ కటవ పట్టుకుని బయట పడతాడు. ఎట్లో పన్నాడు
ఇక కేసులు వచ్చినాయి పెట్టుకోకేం సచ్చాడా ఎందుకు సార్ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి నవ్వా తెలుగుదేశానికి అతనికి ఏం సంబంధం లేదు అతను వాలంటరీగా అడ్మిట్ అయినాడు వివేకానంద రెడ్డిని ఫలానాళ్ళు చంపమంటేనే చంపినాము దీని వెనక పై వాళ్ళ హస్తం ఉంది అని చెప్పినారు జగన్ది భారతీది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే చంపినామని కోడే కూర్చోరాడు అన్ని చోట్ల. మీ మధ్య మైనింగ్ వ్యవహారాలేనా లేకుంటే ఏమైనా పర్సనల్ ఏమన్నా గొడవలు ఉండేటివా మీ మధ్య? వ్యవహారాలు లేవయ్యా. 1980 తర్వాత టిఫిన్ కంపెనీ ఏజెన్సీలు నేను తెచ్చుకునే సొంతంగా అవి రాజశేఖర రెడ్డి సీఎం అయినాక రద్దు చేయించినాడు. రాయారెడ్డి హత్యాన్ని అటెంప్ట్ చేసింది తెలుగుదేశాన్ని మేము బలపరిచినందుకు, మైనింగ్ గొడవలతో కాదు, భూముల తగరాలతో కాదు. అప్పటి వరకు మాకు ఎలాంటి గొడవలు లేవు వాళ్ళతో, కలిసి ఉండే వచ్చినాం. దుర్మార్గులని తెలియక వాళ్ళలో కలిసి ఉండే వాళ్ళ విధానాలు వ్యతిరేకించి వచ్చి 95లో వచ్చే ఆ లోకల్ ఎలక్షన్లో గెలుపు, 96, 97, 99లో ఎలక్షన్లు చేసినాం. దానికోసం మమ్మల్ని నరికినారు 96లో. మీరు ఒక మాట అంటున్నారు, జగన్ లాంటి వ్యక్తి ఉంటే రాష్ట్రానికి కొంత ఇది జరుగుతుంది అనేది ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడాలి అసలు? ప్రస్తుతం మొన్న ఎమ్మెల్యే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు అనేది వాదన చెప్తున్నారు. ఆయన అంటే ప్రమాదకరమని మీరు అంటున్నారు, ఎలా చూడాలి? వాళ్ళ నాయన కోసిలోది వాళ్ళ అబ్బా కోసిలోది తీసుకొచ్చి నోటికి అందించినాడు. ఇసుకే కర్ర నమిలినాడు, కంకర నమిలినాడు, మట్టి మింగినాడు, నీళ్లను ఒడిచి పట్టినాడు. ఎక్కడెక్కడ బిల్డింగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో 100,000 ఎకరాలన్నీ రాయించుకున్నాడు. అంతకు మించి అవినీతి పరుడు ఎవరున్నారు ఈ దేశ చరిత్రలో? ఇంకా మధు కూడా తక్కువే, ఆయన 10,000 కోట్లకే చేసింది. నేను మంచోడిని చెప్తా అంటాడు, దొంగతనానికి పోయేవాడు కూడా చెప్తాంటాడు నేను మంచోడిని. చెంగలనాయుడు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని? అతని అహంకారము, అతని నీచ స్వభావము, గుండాయిజము, రౌడీజము తిరస్కరించలేక చెంగలరాయుడు జగన్ను వ్యతిరేకించినాడు, వాళ్ళ నాయన్ను వ్యతిరేకించినాడు, వాళ్ళ అబ్బను వ్యతిరేకించాడు. పాలసీలు, రాజకీయపరమైనటువంటి భేదాభిప్రాయాలు, డామినేషన్, నన్ను అణిగి ఉండు, నా దగ్గర నా కాళ్ళ కింద ఉండు, చెప్పు మాదిరి ఉండు, నిన్ను కోడి మాదిరి గొంతుకు వస్తా నీళ్లు పోయకుండా అంటే కోయించుకునేదానికి వాళ్ళే అసమర్థులు కాదు. అంటే కొట్టూరు మైనింగ్ కు సంబంధించి మంగంపేట వెరైటీస్ ఉన్నాయి కదా, ఆ వెరైటీస్ లో కూడా రాజారెడ్డి హత్య చేశాడు అనేది అవునా? ఏడ కాంట్రాక్టర్లు ఉంటారు, అవి గుంజుకొని పోతాడు, గుంజుకొని కంట్రోల్ లేక రావు, చంపినాడు. అవన్నీ కేసులన్నీ చూపించి కదా. ఇంకా ఎట్లా అంటే ఇంకా సచిన్ తెచ్చి ఏడబోయి చూపించేది అవన్నీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయి, అప్పుడు జరిగిన పేపర్లు రాసినాయి. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను పోయి మీరు ఎంక్వైరీ చేయాలా. 18 మంది చచ్చిపోయినారే, అందులో శంకరరాయన తమ్ముడు సుబ్రహ్మణ్యం ఎట్ట చచ్చిపోయినాడు, ఒకడు మటన్ కొనుక్కొని పోతే వాని ఇట్లా వంగితే ఎట్ట నరికి చంపినారు, రాయారెడ్డి కిరాయంతకులు వెహికల్ గుద్ది ఎట్ట చంపినారు, చెంగలరాయని పైన ఎట్లా అటెంప్ట్ చేసి ఒక చెవి వినపడకుండా పోయింది, మీరు పోయి ఎంక్వైరీ చేయాలి అవన్నీ. అంటే ఒక రకంగా రాజారెడ్డి జిల్లాలో మొత్తం ఎక్కడైతే మైనింగ్ కి సంబంధించినటువంటి కావచ్చు వాటిని దోపిడీ తరలేపడం కోసమే ఈ విధంగా హత్య రాజకీయాలు చేశారని. రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి, వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి కలిసి ఏమే ఇప్పుడు జగన్ ఒక్కడే, వీళ్ళంతా క్రూర కృత్యాలకు అలవాటు ఉన్నటువంటి క్రూర మృగాలే. పెట్టుకుంటే ప్రజలు నాశనం అయిపోతారు. దుర్మార్గుడని చెప్తాడు. ఏం చేస్తాం? దుర్మార్గుడని చెప్తాం అందరికీ. ఈ కేసుల్లో ఉన్నాడా, ఇట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు, మమ్మల్ని నరికినాడు, మా పైన సూట్ కేసు బొమ్మ పెట్టిన దాంట్లో జగన్ పాత్ర ఉంది, వివేకానంద రెడ్డిని చంపిన దాంట్లో పాత్ర ఉంది, సింహాదిపురం పోలీసుల పైన రైడ్ చేసి ఆడ కొట్టి కేసులో ఉండే పాత్ర ఉంది, వాళ్ళ చిన్నాయన ఎంపీకి రిజైన్ ఇవ్వకుంటే చంపదెబ్బలు కొట్టినాడు, ఏదో అచ్చెన్నాయని ఇట్లా చేసినాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా చేసినాడు, రఘురామరాజుని ఇట్లా చేసినాడు అని చెప్తాం. చివరిగా మేము ఒక్క మాట అడుగుతున్నా, ఏదైతే మీరు మైనింగ్ వ్యవహారాలు కాదు, ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే తరచుగా మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే మీ టీడీపీలో గుర్తింపు కొంత వైసీపీ వల్లే ఆరోపిస్తున్నారు. అయ్యా గుర్రంగు వాళ్ళు అంటానే ఉంటారు, నాకు గుర్తింపు ఉందా లేదా అని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలన్నా. నాకు లేని గుర్తింపు ఈ స్టేట్లో ఎవరికి ఉంది? ఒక పరమ కర్కోటకంతో 20 కోరల 60 కొమ్మల కర్కోటకంతో తొడగొట్టి నాకు లేని గుర్తింపు ఎవరికి ఉంది?
అవన్నీ వాళ్ళు పనిలేని విమర్శలు చేస్తుంటారు. అవన్నీ లెక్కలేని తీసుకుంటేట భగవాన్ సగినం అడిగితే ఏమంటాడు, నువ్వు సత్తావు ఇప్పుడే అంటాడు. వాళ్ళకు మాకు సరిపోదు అట్టానికి ఎట్లంటారు. మొత్తం ఇంకా హత్య రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి అంటారు. 100 రూపాయలు అది ప్రజలు ఎంత పరంపర కొనసాగకుండా అడ్డుకట్ట పడింది కదా, మళ్ళీ కొనసాగకుండా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా సల్లిడిచి ఈ తరానికి యువకులకు తెలియవు కదా వాళ్ళ అకృత్యాలు, వాళ్ళ నీచ రాజకీయాలు, వాళ్ళ కిరాయి హత్యలు, వాళ్ళు మనుషుల్ని ఎట్లా చంపుతారు, ల్యాండ్ ఎట్లా ఆక్యుపై చేస్తారు, ఒక వ్యవస్థాగతంగా ఎట్లా దుర్మార్గాలు చేస్తారు అనేది అవన్నీ తెలియకపోతే బోల్తా పడే ప్రమాదం ఉంది. ఎన్నికలను కూడా అడ్డం పెట్టుకొని దోపిడీ చేసేవారు. అవన్నీ జరిగినాయి కదా, అవన్నీ వాటాల్లో తేడాలు వచ్చాయి కదా, ఎరికిలినపై దాడి చేసింది. అవన్నీ ఎక్కడ అవసరమైతే అక్కడ కిరాయి హత్యలకు అన్ని దాంట్లకు ఉపయోగిస్తున్నారు కదా, ఉపయోగించే దాంట్లో భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళ పైన దండయాత్ర చేసింది. హత్య రాజకీయాలను వైఎస్ జగన్ ఫ్యామిలీనే ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి ప్రమాదకరం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి దురాఘాతాలను ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ప్రజలకు వివరించబోతున్నాను. తనకు జరిగినటువంటి ఏదైతే రాజారెడ్డి హత్య విషయంలో కూడా తన ప్రమేయం ఉందంటూ కూడా తనను చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గతాన్ని తోడితే మాత్రం, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గతాన్ని తోడితే మాత్రం పెద్ద నేర చరిత్రే ఉంది. దానికి సంబంధించి ఏదైతే ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాలు కావచ్చు, ఏవైతే వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి హత్య రాజకీయాలను రాష్ట్ర ప్రజలకు వివరించబోతాను. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి పేర్ల పార్థసారథి రెడ్డిగా చెప్తున్నారు. రాముతో కిషోర్, RTV, కడప నుంచి.